కోతకాలగిన ఒలివి తండ్రికి ఆత్మతో నింపుమా అంత్యమాన అభిషేకం సర్వజనుల కోసం కోతకాలగిన ఒలివి తండ్రికి ఆత్మతో నింపుమా మండే అక్కలే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలెల్లే నడిచాచుమా జీవన వివరమే ప్రవహించుమా మండే అక్కలే రాదేవా ఎగసే
నీ యువకుడు తక్కువ లేదా? బలం లేని వాడుగా ఉంటున్నావా? బలహీనుడిగా ఉన్నావా? ప్రభు తన ఆత్మచేతని యువకులను బలపరిచేది. ఆనాడు ప్రవక్తలు నిలబడితే ఎన్నో యువకులు జీవముతో లేచాయి. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు మన మధ్యలో ఆత్మస్వరంగా సంచారం చేస్తున్నాడు. ఏ నడుము ఎప్పుడైతే బాధిస్తూ ఉందో, ఏ మోకాళ్ళు ఎప్పుడైతే బాధిస్తూ ఉన్నాయో, ఏ శరీర రుగ్మతలో బాధపడుతున్నావో, దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నావో, ప్రభు ఈ రోజు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆయన సన్నిధిని తాకబోతుంది. నువ్వు నమ్మితే మహిమ చూస్తావు. విశ్వాసం కలిగి నువ్వు దేవుని ఆరాధిస్తే లేవకులోని గంతులు వేస్తావు. ఈ మహిమ మేఘం ప్రతి ఒక్కరిని కమ్మబడినాక ఆరాధన చేయకుండా సాధారణ అడ్డుపడుతున్నాడు. ప్రభా కొన్ని దినాల నుండి అడ్డుపడుతూ ఉన్నాడు. మనుషులలో కూడి సాధారణ లీడ్ చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మను ఈ రోజు గర్జిస్తున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు. ఆయన లేచిన దేవుని స్తుతించు, బలము తెచ్చుకో. మోషే చనిపోయిన తర్వాత యెహోషువని బలపరిచినాడు. యెహోషువ బలపడుకో. నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను నడిపించేవాడు నేనే, నిన్ను బలపరిచేవాడు నేనే. ధైర్యం తెచ్చుకో. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్యలు నిన్ను గురంగా తీస్తా ఉన్నాయో, ఏ బాధలైతే నిన్ను ఆవేదనకు గురి చేస్తా ఉన్నాయో, ఏ మనిషి అయితే నిన్ను బలహీనపరుస్తున్నాడో మాటల చేత ఈ ఉదయకాలం నా ప్రభు నిన్ను తాకబోతున్నాడు. ఆయన నిన్ను బలవంతుడిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్న మనం ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదు. ఆయన మన బలపరిచే దేవుడు, మన స్వస్థపరిచే దేవుడు. థ్యాంక్ యూ ఫాదర్. అందరూ కూడా ఏక మనసుతో దేవుని స్తుతించండి. నా కోసం ఎవరు ఆరాధన చేయొద్దు. మనిషికి కాదు చెందాల్సింది మహిమ. సర్వశక్తివంతుడు, ఆకాశ మహాకాశాలు పక్క జారుడు దేవుడు, అద్వితీయ దేవుడు, రాజులకు రాజు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు. ఆయనకే మహిమ, 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 ఆయనకే మహిమ. ఆశీర్వాదంగా మహిమ. నా కోసం మహిమ, నా కోసం ఎవరు కాదు, నా కోసం ఆరాధన చేయొద్దు. మనిషిని చూడమంటండి. సర్వశక్తివంతుడు, నిన్ను రక్షించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు నిరంతరం విజ్ఞాపన చేయించిన దేవునికి ఆరాధన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. కడలేని కాడాలి తీరము, ఎడమాయే కాడకు నా బ్రతుకునా. కడలేని కాడాలి తీరము, ఎడమాయే కాడకు నా బ్రతుకునా. గురిలేని కరుణాను వేరువాగా, నాదరిని పిలిచేవా నా ప్రభు. గురిలేని కరుణాను వేరువాగా, నాదరిని పిలిచేవా నా ప్రభు. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేస్తారు. ఒక 5 నిమిషాలు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే శోధింపబడిన మీదట నేను సువర్ణమై
నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా అందరూ మనసుతో పాడండి. హల్లెలూయా అంతటితో దేవుని నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విగ్రహ సపటవదనండి. ఆయనకు సమస్తము తెలుసు. ఆయనకు మరొకటి ఏది చూడలేదు. ఈరోజు కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ కూడా తన ఆత్మచేత నింపి ఉన్నాడు. ఆయన లేఖనాల నుండి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నట్టుగా, ఆయన మెల్లని స్వరం వినడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచినట్లుగా కుడి విషయం అందరూ దేవుడు దీవించి ఆశ్రదించి ఈ ఖాళీ గుంపులో ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడకుండా ఉంటున్నారు, ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ బలముగా ఈ ప్రవర్తనాలు దిగి వచ్చినట్లుగా, సంఘము దేవుని ఆత్మచేత ప్రతి దినము నింపబడినట్లుగా ఆ మధ్యలో ఆత్మీయ ప్రార్థన చేస్తాను. అందరికీ